జగిత్యాల జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. వృద్ధురాల్ని అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్లో ఘటన జరిగింది. వృద్ధురాలి ఒంటిపై దుస్తులు లేకుండా పడి ఉండటంతో అత్యాచారం జరిగినట్టు అనుమానాలున్నాయి. గొంతు నులిమి చంపుంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వృద్ధురాల్ని ఎందుకు అంత దారుణంగా, అది కూడా అత్యాచారం చేసి మరి చంపేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ధనలక్ష్మి, ఇప్పుడు పోలీసులు కూడా ఈ అనుమానాస్పద మృతిపైనే ఇటు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహిళ ఒంటిపైన దుస్తులు లేకుండా ఇటు పడి ఉండడము, మృతి చెంది ఉండడంతో అయితే పోలీసులు పలు అనుమాన కోణాల లోపల అయితే దర్యాప్తులు చేస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్ మండలం లోపల నిజంగా ఇది ఇటు అంటే వృద్ధురాలు మృతి చెందడం అయితే అందరికి నిజంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం దుస్తులు లేకుండా మహిళ పడిపోయి మృతి చెంది ఉండడంతో అయితే పోలీసులు ఇటు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే అత్యాచారం చేసి ఆ వృద్ధురాలపైన అత్యాచారం చేశారు అని చెప్పి చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదు, ఇది ఒక అనుమానాస్పద మృతి అని చెప్పి చెప్తున్నారు. అక్కడికి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల లోపల కూడా సహించద్దు, రోజు రోజు కూడా పరిస్థితులు దిగజారిపోతున్నాయి, ఇలాంటి మానవత్వం మంటగలిపేటువంటి సంఘటనలకు వెలుగు చూస్తున్నాయి, దీనికి ఖచ్చితంగా పోలీసులు నిగ్గు తేల్చాలి, అనుమానాస్పదలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసి విచారించి ఖచ్చితమైనటువంటి కఠినంగా శిక్షించాలని అయితే జీవన్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ మహిళ అంటే వృద్ధ మహిళ పై అత్యాచారం జరిగిందా లేకపోతే అనుమానాస్పద మృతి ఏ విధంగా జరిగింది అనేటువంటి కోణంలో అయితే దొంగతనం లాంటివి జరిగి ఆ తర్వాత ఇది జరిగిందా, లేదంటే వాళ్ళు దేనికి ఆమెను చంపేసి ఉండొచ్చు? పోలీసులు కూడా ఇదే కోణం లోపల ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ దొంగతనానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏం లేదు, కానీ ఆ మహిళను ఆ వృద్ధ మహిళ దాదాపుగా ఇటు 55 సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి ఆ వృద్ధ మహిళను చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అంటే ఎందుకోసం చంపాల్సి వచ్చింది? నిజంగా ఎవరైనా ఆ డబ్బుల కోసం చంపారా లేకపోతే నిజంగా మిగతా గ్రామస్తులు ఆరోపిస్తున్నట్టుగా అత్యాచారం చేసి చంపారా? మొత్తానికి అయితే మానవత్వం మంటగలిసిపోయింది అని చెప్పి అయితే ఇప్పటికే జీవన్ రెడ్డి కూడా అక్కడ ఫైర్ అవుతున్నాడు. ఈ నేపథ్యం లోపల పోలీసులకు ఇది ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ వృద్ధ మహిళ ఆ బట్టలు లేకుండా పడిపోవడానికి గల కారణాలు ఏంటిది, ఆ మృతి చెందడం పైన అనేటువంటి కోణంలో అయితే డాగ్ స్క్వాడ్ తో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ బావి దగ్గర అలా పడి ఉండడం అయితే నిజంగా అందరినీ ఆ ఊరు లోపల ఉన్నటువంటి అందరినీ కలిసివేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.